మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి. ఉత్తరాంధ్ర నుండి ఒక్క పాట బిగ్ స్క్రీన్ లో రిలీజ్ అయిందంటే అది 100 ఎనర్జెటిక్ పాటలతో సమానం అని చెప్పొచ్చు. సో మీ అందరికీ తెలుసు కోటబొమ్మాలి సినిమాలో లింగిడి 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 ఇదిగో ఆర్టిస్ట్ రఘు గారు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పుడు సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఒక స్టార్ గా మెరుస్తున్నారు అని చెప్పొచ్చు. సో ఒకసారి మళ్ళీ ఆ పాట పాడించుకుందాం. థ్యాంక్ యూ మేడం గారు. ఇక్కడ మన విశాఖ ఈ గోపురపట్నంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా నాకు ఆహ్వానించడం జరిగింది. నా బృందంతో వచ్చి అలరించడానికి వచ్చాను అనమాట. అది ఫ్యూ లైన్స్ లింగిడి పాట. లింగి 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 లింగిడి లింగిడి కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు పురి ఆనంద మల్లెపూలు జలంగా శ్రీకాకుళం దండలు ఎర్రమండలం గుర్తులు నాయమ్మ నా తల్లి నా చిరావా ఓ బాలిక. అది మేడం గారు. అసలు ఒక్క పాటతో రేలా రే రేలా రఘు అంటే చాలా ఫేమస్. ఒక్కొక్క జానపదం పాట రిలీజ్ అవుతుంటే ఎంతోమంది ఆదరణ. కానీ ఒక్క పాటతో కోటబొమ్మాళిలో ఈ ఒక్క పాట మిమ్మల్ని చాలా స్టార్ చేసింది. ఎలా వచ్చింది రెస్పాన్స్? తర్వాత మీకు ఏమనిపించింది? ఎలా అంటే ఆధ్యాత్మికం తెలిసిన మన పెద్దలు అంటుంటారు వాళ్ళ మాటల్లో, కోటి రాగాలను 6 తీగలపై పట్టి పెట్టినటువంటి ఆ మహాతల్లి సరస్వతీదేవి చేతి వీణలో ఉందండి. వీణలా ఉంది నాకు ఈ పాట. ఎందుకంటే ఏదో ఒక జానపద మొత్తయింపులతో కూడినటువంటి ఒక ట్రెడిషనల్ ఫోక్ ద్వారా నాకు ఇంత గుర్తింపు రావడం, ఇంత పేరు రావడం నాకు చాలా గర్వకారణంగా ఉందండి. ఇది లింగిడి లింగిడి పాటలో ముత్తాయింపులు ఉన్నాయి కదా, ఒకసారి. ఉట్టమ్మ ఉట్టు అన్న నిమ పిల్లి ఉట్టిన శాసన పిల్లి బట్టిన జింగిడి పెళ్ళి పెట్టిన ఎండో గొలుసులు పెట్టి తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని తెమ్మన్నని నీకు వెన్నెలకి చూసుకొని రమ్మన్నని ఉట్టయ్యో ఉట్టోని నిమ పిల్లి ఉట్టిని శాసన పిల్లి బట్టిని జింగిడి పెళ్ళి పెట్టిని ఎండో గొలుసులు పెట్టి తెచ్చున్నాని నీకు వెన్నెలకి చూసుకొని వచ్చున్నాని. అది కదా. అసలు రీల్స్లో ప్రతి ఒక్కరు ఈ ముత్తాయింపులు కానీ లేకపోతే పాట తీసుకున్నప్పుడు టాప్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ పాట ఫాలో అయ్యారు, స్టెప్స్తో అదరగొట్టేశారు. ఏమనిపించింది మీకు? బాగా రెస్పాన్స్ ఎక్కడ అనిపించింది? అంతే రెస్పాన్స్ అంటే ఇది మోజులో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ ద్వారా కానీ గురుగారు ప్రొడ్యూసర్ బన్నీవాస్ సార్ చెప్పారండి. ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రపంచవ్యాప్తంగా కొద్దిగా రీల్స్ చేయడం, బాగా గుర్తింపు రావడం. అంతే. మరి అంతకన్నా నాకు ఏం కావాలి మేడం గారు? అది స్థాయికి మించినటువంటి గుర్తింపు అండి. అది ఫోక్కి కూడా ఇప్పుడు బాగా డిమాండ్ పెరుగుతుంది. అందరూ ఏదో మిస్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్లో ఫోక్ చాలా ప్రయారిటీగా వెళ్తుంది. సో ఏమనిపిస్తుంది? నెక్స్ట్ మీకు ఏమైనా ఆపర్చునిటీస్ కూడా వచ్చాయా? మంచి అవకాశాలు వచ్చాయి మేడం గారు. అవి త్వరలో అవి బయటకు వస్తాయి. వాటి ద్వారా కూడా పేరు వస్తుందని అనుకుంటున్నాను మేడం. కోటబొమ్మాలిలో ఈ పాట పాడమే కాదు, డాన్స్ లో కూడా మీరు కనిపించారు. మీకు ఎంత పేమెంట్ ఇచ్చారు మేడం గారు? ఎంత పేమెంట్ అనేది మనకు అవకాశం రావడం గొప్ప మేడం గారు. ఈ పారితోషం అనేది మనం చెప్పలేము, అది కరెక్ట్ కాదు కూడా. అది మేడం గారు, అవకాశం రావడం గొప్ప. వినిపించడం కనిపించడం రెండు జరిగాయి ఒక పాట. అది నాకే కాకుండా ఈ పాట ద్వారా నాకు కాదండి, మన ఉత్తరాంధ్రకి ఆ మాండలికానికి గర్వకారణం అండి. అది నెక్స్ట్ కమింగ్ మీ నుంచి వస్తున్న పాట ఏంటి? కొన్ని పాడాను, బయటికి చెప్పకూడదు మేడం గారు. సినిమాల కోసం పాడాను మేడం గారు. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. హ్యాపీ సంక్రాంతి.